ఎస్ఆర్హెచ్ ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు అసలు? ఫస్ట్ థింగ్ బౌలింగ్ లేదు. దాని తర్వాత చిన్నస్వామి స్టేడియం అనేది చేజింగ్ పిచ్ అనమాట. సో అక్కడ 250 కొట్టిన ఈజీగా చేజ్ చేస్తారు. ఎందుకంటే ఆర్సీబీకి బ్యాటింగ్ లైనప్ ఎక్సలెంట్గా ఉంది. వాళ్ళకున్న ఫినిషర్స్ కూడా యాజ్ టు ఎస్ఆర్హెచ్తో కంపేర్ చేస్తే చాలా బాగా ఆడతారు. సో దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఎస్ఆర్హెచ్ ఓడిపోతుందని మీరు? పక్క ఎందుకంటే ఆమె ఆర్సీబీ ఫ్యాన్. ముందే అనుకోండి ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ ఓడిపోతుంది. అంటే ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? బ్యాటింగ్ దగ్గర, బౌలింగ్ దగ్గర ఏది కరెక్ట్గా ఆడలేదంట? మెయిన్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లేదండి. అక్కడ బ్యాటింగ్ బౌలింగ్ అని పెద్ద కాన్సెప్ట్ కాదు, కానీ ఆ చిన్నస్వామి స్టేడియం అని పక్కా చేసింగ్. అక్కడ ఈజీగా 230 కొట్టినా కూడా ఈజీ చేజ్ చేస్తారు. ఈవెన్ ఎస్ఆర్హెచ్ అని చేజింగ్ వచ్చిన 230 ఈజీగా చేజ్ అవుతుంది. ఆర్సీబీ చేజింగ్ వచ్చిన 230 ఈజీగా చేజ్ అవుతుంది. అంటే ఇప్పుడు మీ ఒపీనియన్లో మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఏంటంటారు? ఇది ఆర్సీబీ గెలవడానికి ఎర్లీగా పవర్ ప్లేలో వికెట్ పడ్డాయి ఎస్ఆర్హెచ్. అది మెయిన్ పాయింట్. అది ఈవెన్ ఒకవేళ ఎస్ఆర్హెచ్లో ఓపెనర్స్ కూడా పవర్ ప్లే ఉండుంటే ఖచ్చితంగా 260 ఈజీగా దాటేది ఎస్ఆర్హెచ్కి. సో ఇప్పుడు ఈవెన్ పవర్ ప్లేలో వచ్చేసి ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ కూడా ఉన్నారంటే 6 ఓవర్స్ ఖచ్చితంగా 20 ఓవర్స్ వచ్చేసి ఈజీగా వేస్తారు. 260 ఉంటుంది. వాళ్ళిద్దరికి నువ్వు పవర్ ప్లేని అవుట్ అయ్యారనుకో ఖచ్చితంగా 180, 190 యావరేజ్ స్కోర్. అది ఆ స్టార్ట్స్ కూడా చెప్తే కామెంట్స్ చూడండి ఒకసారి. అంటే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీమ్ కాంబినేషన్ కరెక్ట్గా ఉందంటారా, లేదంటే చేంజెస్ కావాలంటారా? చేంజెస్ అంటే చేంజెస్ ఏమి ఉండదండి. అక్కడ వాళ్ళు మంచి పవర్ ప్లేలో మంచి స్టార్ట్ ఇచ్చారంటే ఓపెనింగ్ బ్యాటింగ్ వైజ్గా అది ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే పిచ్ కండిషన్స్. పిచ్ అనేది చిన్నస్వామి స్టేడియం అది డైమెన్షన్ కూడా బౌండరీ అంటే చాలా తక్కువ ఉంటాయి. 69 మీటర్స్ అనమాట. అది ఈజీకి 6 కొట్టడం చాలా ఈజీ. అది చెప్తే అక్కడ 260 అని ఈజీ చేజ్ అవుతుంది. దట్స్ ఇట్. అక్కడ ఎస్ఆర్హెచ్ స్ట్రాంగ్ ఉంది, ఆర్సీబీ స్ట్రాంగ్ ఉంది. బౌలింగ్ వైజ్ కొంచెం ఎస్ఆర్హెచ్ కొంచెం వీక్ అంతే. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ లేడు. ఎడ్వర్డ్ అని ఒక ఆల్రౌండర్ ఉంటాడు ఆస్ట్రేలియా, అతను నీ ఇంజూరీ. సో అది కాక ఇంకొక కన్సర్న్ ఒకటి ఉంది, అదే బౌలింగ్ ఓవరాల్గా బౌలింగ్ ఎస్ఆర్హెచ్ కొంచెం తక్కువ ఉంది యాజ్ కంపేర్ టు ఆర్సీబీలో భువనేశ్వర్ ఉంటాడు, జేకబ్ డోఫే, మళ్ళీ శ్రేయస్ శర్మ, అలాంగ్ విత్ దట్ కృణాల్ పాండ్యా. వాళ్ళు చాలు ఇంకా అయిపోగొట్టు కానీ మ్యాచ్కి. ఇంకా అది మెయిన్. నెక్స్ట్ మ్యాచ్కి ఎస్ఆర్హెచ్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఏం చేయాలంటారు? ఎస్ఆర్హెచ్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఏమో పవర్ ప్లేలో ఎక్సలెంట్గా లాక్ రావడం. ఫస్ట్ వాళ్ళంతా స్ట్రెంత్ అంతా బ్యాటింగ్ ఇప్పుడు ఉన్నది. సో పవర్ ప్లేలో వికెట్ పడకుండా లాక్ వచ్చారంటే ఈజీగా ఫస్ట్ కాడేరమ్మ కొడుకు ఇద్దరు అభిషేక్ శర్మ, రావి శెట్టి వాళ్ళిద్దరు పవర్ ప్లేలో నుంచి ఉంటే ఈజీ అవుతుంది. వాళ్ళిద్దరు కానీ అమౌంట్ అవుట్ అయ్యారు అనుకో అది కష్టం ఇంకా ఎస్ఆర్హెచ్కి. ఎందుకంటే మొత్తం వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది బ్యాటింగ్ మీద. దట్స్ ఇట్. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఎందుకు ఓడిపోయింది అంటారు? అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఎస్ఆర్హెచ్ ఓడిపోద్దని? లేదు, వాళ్ళ బౌలింగ్ టీం బాగానే ఉంది, కానీ వీళ్ళు ఆర్సీబీ వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ ఫస్ట్లో దేవర పడిక్కల్, రజిత్ పతిదర్ వీళ్ళు నిలబడేసరికి నెక్స్ట్ విరాట్ కోహ్లీ కూడా ఫామ్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఎంత ఎస్ఆర్హెచ్ బౌలింగ్ టీం ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కానీ వీళ్ళ బ్యాటింగ్ ముందు కొంచెం వీక్ అయిపోయింది. అదే కాక టార్గెట్ 200 అయ్యేసరికి వీళ్ళు ఈజీగా లాగిచ్చేసారు. అసలు ఎస్ఆర్హెచ్ ఓడిపోవడానికి బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటారు? ఇవి ప్రాక్టీస్ అనుకుంటున్నాను. వాళ్ళు ఇంకా గేమ్ మీద ఫోకస్ చేయాల్సి ఉంది. అంటే బౌలింగ్లో కరెక్ట్గా లేదా, బ్యాటింగ్లో కరెక్ట్గా లేదా, మిస్టేక్ ఎక్కడ జరిగిందంటారు? బౌలింగే, మ్యాక్సిమం బౌలింగే. ఎందుకంటే వాళ్ళు 14 అవర్స్కి ఆర్సీబీ వాళ్ళు 14 అవర్స్కే మ్యాచ్ కంప్లీట్ చేస్తున్నారంటే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ డిఫెక్ట్ వల్ల అయింది. ఎస్ఆర్హెచ్ టీమ్ కాంబినేషన్ బాగుందా, లేదంటే చేంజెస్ ఏమైనా కావాలంటారా? లేరు, చేంజెస్ ఏం అక్కర్లేరు. వీళ్ళే ఉన్న వాళ్ళే ఇంకా గట్టిగా ఫోకస్ చేస్తే మేబీ నెక్స్ట్ మ్యాచ్ అయినా ఇంప్రూవ్ అవ్వచ్చు. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ నిన్న ఓడిపోయింది కదా, ఎందువల్ల అంటారు? అసలు బౌలింగ్ లైనప్ సరిగ్గా లేక అంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్యాట్ కమిన్స్ ఇంజూరీ వల్ల, ప్లస్ వాళ్ళ లైనప్ అంత బాగాలేదు, బౌలింగ్ సరిగ్గా వేయలేదు. అసలు ఎక్స్పెక్ట్ చేశారా? ఆయన 200 బాగానే కొట్టారు బ్యాటింగ్ పోయినా కూడా, కానీ బౌలింగ్లో సరిగ్గా లేక ఓడిపోయింది అనుకుంటున్నాను. అసలు పెద్ద డిసప్పాయింట్మెంట్ ఎక్కడైందంటారు? హెడ్ అభిషేక్ పోయిన మొదలనే మొత్తం అయిపోయింది. అంటే ఓపెనర్స్ సరిగ్గా ఆడకపోవడం వల్ల అక్కడే మ్యాచ్ ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది. ఇంకా ప్లస్ సాల్ట్ క్లాసిన్ పట్టిన క్యాచ్ అది అవుట్ కాదనిపించింది, బౌండరీ అనిపించింది. అడుగుతా సంథింగ్ థర్డ్ ఎంపైర్ రాంగ్ చేశాడనిపించింది కొద్దిగా అంతే మ్యాచ్. మీ ఒపీనియన్లో మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఏంటంటారు? మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అంటే పడికల్ అంటే బాగా ఆడాడు, అక్కడే ఆల్మోస్ట్ మ్యాచ్ పోయింది అనిపించింది. అంటే వికెట్స్ రాలేదు కదా అక్కడ,
పడికల్ స్టే ఇచ్చే వరకు ఆల్మోస్ట్ మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది. పవర్ ప్లేలో 70 చేంజ్ కొట్టడం, అక్కడే 90% మ్యాచ్ ఆర్సీబీకి వెళ్ళిపోయింది. ఇంకా ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీం కాంబినేషన్ కరెక్ట్గా ఉందంటారా లేదంటే చేంజెస్ కావాలంటారా? బ్యాటింగ్ కాంబినేషన్ అంతా బాగానే ఉంది. అంటే బ్యాటింగ్ లైనప్ పోయినా కూడా 200 కొట్టారంటే బెటరే. బట్ బౌలింగ్ బాగా ప్రాక్టీస్ చేయాలి. బౌలింగ్ లేకపోతే చాలా కష్టం. నెక్స్ట్ మ్యాచ్కి ఎస్ఆర్హెచ్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఏం చేయాలి? నెక్స్ట్ మ్యాచ్కి ఇంప్రూవ్ అవ్వాలంటే లివింగ్ స్టోన్ని తేవడం బెటర్. అంటే ఆయన ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్, స్పిన్ బాగా వేస్తాడు. ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్లతోని కొంచెం బౌలింగ్ లైనప్ కొంచెం చేంజ్ చేయడం బెటర్. సరే ఓడిపోయింది కదా, ఎందువల్ల అంటారు? అసలు ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్ట్ చేశాను నేను, ఎందుకంటే హైప్ ఎక్కువ క్రియేట్ అయింది కదా, అందుకని లూజ్ అయింది. బికాస్ ఆఫ్ ఈ టార్గెటెడ్ 300 స్కోర్, దట్ ఈస్ ద రీజన్ ఈ లూజ్ ద మ్యాచ్. సో బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఎక్కడ అంటారు? బిగ్గెస్ట్ అంటే ఫస్ట్ 2 వికెట్స్ పోయినాయా, అందువల్ల అక్కడే వచ్చేసింది మ్యాచ్ పోయిందని. అసలు మిస్టేక్ అనేది అంటే బౌలింగ్లో ఉందంటారా, బ్యాటింగ్లో ఉందంటారా? బౌలింగ్ కంప్లీట్లీ బౌలింగ్లోనే ఉంది, బ్యాటింగ్లో లేదు. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది కదా, ఎందువల్ల అంటారు? అసలు ఎక్స్పెక్ట్ చేశారా మీరు? ఎస్ఆర్హెచ్కి బ్యాటింగ్ లైనప్ బాగుంది కానీ బౌలింగ్ లేదు కదా, సో అందుకని ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది. 1 to 8 నెంబర్స్ హిట్టర్సే ఉన్నారు కానీ బౌలర్స్ లేరు. పోయిన సీజన్లో కూడా మన ఎస్ఆర్హెచ్ ఓడిపోవడానికి రీజన్ బౌలింగ్ వీక్నెస్. సో దిస్ ఇస్ ద ప్రైమ్ రీజన్. అండ్ ఇంకోటి ఏంటంటే బెంగళూరు వాళ్ళది హోమ్ గ్రౌండ్ కదా, చిన్నస్వామి స్టేడియం. సో ఆ అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి బెంగళూరు వాళ్ళు గెలిచారు. అసలు టీమ్ పెర్ఫార్మెన్స్లో బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటారు? బౌలింగే బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్. ఇషాంత్ కిషన్ తర్వాత మన ఓపెనర్ కానీ వాళ్ళు హిట్టింగ్ బాగా చేస్తున్నారు కానీ బౌలింగ్ లేదు. సో కావ్య మారన్ గారు మంచి బౌలర్స్ని తీసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్లో మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఏంటంటారు? మ్యాచ్ టర్నింగ్ పాయింట్ వచ్చేసి ఆ లాస్ట్ ఓవరే టర్నింగ్ పాయింట్. ఇంకా లాస్ట్ 12 runs కొట్టాలి కదా 6 balls, అప్పుడు బెంగళూరు వాళ్ళు మ్యాజిక్ చేశారు, అక్కడ మన వాళ్ళు చతికిలు పడ్డారు. అసలు ఎస్ఆర్హెచ్ టీం కాంబినేషన్ కరెక్ట్గా ఉందా లేక చేంజెస్ ఏమైనా కావాలంటారా? చాలా మేజర్ చేంజెస్ కావాలి బౌలింగ్లో. బ్యాటింగ్ పరంగా బాగుంది, బట్ బ్యాటింగ్ పరంగా మనం ఈ వరల్డ్ కప్ని తీసుకురాలేం కదా. సో హాఫ్ బ్యాటింగ్ కావాలి, హాఫ్ బౌలింగ్ కావాలి. బౌలింగ్ మెయిన్ అడ్వాంటేజ్ ఉంటే మనం బ్యాటింగ్ ఏముంది నొక్కేయచ్చు. బట్ బ్యాటింగ్ ఉంటే మనం 250 టార్గెట్ పెట్టినా మన దగ్గర బౌలింగ్ లేకపోతే వాళ్ళు 16 ఓవర్స్లో కొట్టేస్తారు. సో ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయింది కదా ఎస్ఆర్హెచ్. సో దీని మీద ఈ సీజన్లో ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందంటారా దీని మీద? అంటే మనం ఓటమే విజయానికి తొలిమెట్టు అని చెప్తాం కదా, అలాగా ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినందుకు ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ చేసి వేరే మ్యాచెస్ మీద బాగా ఫోకస్ చేస్తారు. పోయిన సీజన్లో మనం స్టార్టింగ్ మ్యాచ్ గెలిచాం, భారీ స్కోర్ పెట్టి గెలిచాం. మన వాళ్ళకి బాగా యాటిట్యూడ్ ఎక్కువైపోయి ఆడలేకపోయారు. బట్ ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయాం కాబట్టి కావ్య మారన్ గారు గైడ్ లైన్స్ తోటి మన వాళ్ళు ఒళ్ళొంచి కష్టపడి బాగా పర్ఫామ్ చేస్తారు. సో ఇప్పుడు ఎస్ఆర్హెచ్ మెయిన్ ఓడిపోవడానికి రీజన్ ఏంటంటారు? అదే బౌలింగ్ ఇంపాక్టే. అండ్ కెప్టెన్సీ వచ్చేసి ఫ్రెషర్ కెప్టెన్ ఇచ్చారు కదా, మన ఇషాంత్ కిషన్ గారికి కెప్టెన్సీ ఇచ్చారు కదా, సో అతనికి అనుభవం లేకపోవడం. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది కదా మ్యాచ్, సో ఎందువల్ల అంటారు? అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఎస్ఆర్హెచ్ ఓడిపోతుందని? ఎక్స్పెక్ట్ చేసిన ఆల్రెడీ ఓడిపోతుందని, ఎందుకంటే నాకు ఆర్సీబీ ఫ్యాన్ కాబట్టి, విరాట్ కోహ్లీ కాబట్టి ఇష్టం కాబట్టి అందుకోసమనే ఓడిపోతుందని చెప్పేసి. అసలు టీమ్ పర్ఫార్మెన్స్లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ కానీ లేదంటే ఏంటంటారు మిస్టేక్ కానీ ఏంటంటారు? క్లాస్ అయినా అవుట్ కావడం, అది మైనస్ పాయింట్. అది దేనికి ఎస్ఆర్హెచ్కి వాళ్ళకి ప్లస్ పాయింట్, మాకు ప్లస్ పాయింట్, ఆర్సీబీకి ప్లస్ పాయింట్ అయింది అది క్లాస్ అయినా అవుట్ కావడము. అదొకటి. అసలు బౌలింగ్ మంచిగా లేదంటారా లేదంటే బ్యాటింగ్ మంచిగా లేదంటారా? ఏది ఎస్ఆర్హెచ్దా? నాకు రెండు అటు ఇటు అయింది, రెండు కూడా అట్లే ఉన్నాయి. మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు వాళ్ళు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. సో మీరు ఎస్ఆర్హెచ్ ఎందుకు ఓడిపోయిందంటారు? ఇన్ఎక్స్పీరియన్స్ బౌలింగ్ లేను, తడబడ్డారు. మెయిన్ గన్ బౌలర్ అనేటోళ్ళు లేరు, అదొక మెయిన్ పాయింట్. ప్లస్ బ్యాటర్స్ పవర్ ప్లేలో ఉండలేకపోయారు, అదొక మెయిన్. ఇంకా ఇవ్వాల్సింది వాళ్ళ పవర్ ప్లే బౌలింగ్కి. జాకబ్ డఫీ బాగా వేసిండు, ఫస్ట్ 3 overs 3 wickets 22 runs, గుడ్. ఎక్స్పెక్ట్ చేయలేదు, బాగా చేసిండు. ఫస్ట్ టైట్ బౌలింగ్ వేయడం వల్ల మా వాళ్ళు రఫ్ ఆడిచ్చే బ్యాటింగ్కి అది సూట్ కాలేదు. టైట్ లైన్ అండ్ లెంత్ వల్ల
రాంగ్ షాట్స్ ఆడి ప్లస్ 1 year నుంచి ఆ పిచ్ మీద ఏ మ్యాచ్ జరగలేదు. సో ఆఫ్టర్ May 25th డైరెక్ట్ వచ్చి ఇక్కడ మ్యాచ్ ఆడడం వల్ల స్టార్టింగ్లో బౌలర్స్కి పేస్ అండ్ బౌన్స్ అంతగా లేకుండే, స్లాపీ ఉంది పిచ్ ప్లస్ బౌన్స్ అంతా కాలేదు కాబట్టి స్టార్టింగ్ 6 overs బౌలర్స్కి బాగా హెల్ప్ అయింది, మా వాళ్ళకి మైనస్ అయింది. అది మెయిన్. ఇంకోటి క్లాస్ అండ్ వికెట్ నేను జనరల్గా చూసినా కూడా అది నేను చూసినంత వరకు అయితే బౌండరీ లైన్కి టచ్ అయ్యాడు సాల్ట్. అది చాలామంది బయట కూడా అంటున్నారు ఫస్ట్ అవుట్ అన్నారు. దాని తర్వాత రీప్లే చూస్తే కరెక్ట్ యాంగిల్స్ కూడా చూపించలేదు, వాళ్ళు బ్యాక్ నుంచి చూపించలేదు, అది కవర్ అయింది. ప్లస్ అక్కడ చూస్తే కరెక్ట్గా టచ్ అయ్యింది. నేను SRH ఫ్యాన్ని, క్రికెట్కి ఫ్యాన్ని కాబట్టి నాకు అదే టచ్ అయినట్టే అనిపించింది. సో మరి ఇట్స్ హార్ష్ డిసిజన్ థర్డ్ ఎంపైర్ నుంచి, అంత క్లారిటీ ఏం లేకుండే మరి అనేది. అదొక టర్నింగ్ పాయింట్, అదొకటి చెప్తా. ఇంకో టర్నింగ్ పాయింట్ ఇంపాక్ట్ ప్లేయర్ ఫ్రమ్ RCB పడికల్ బాగా ఆడాడు, అదొకటి ఒప్పుకోవాలి. ఇంకోటి విరాట్ కోహ్లీ షాట్ అదొక బాగుంది. ఇప్పుడు టీమ్ పర్ఫార్మెన్స్ లో బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటారు? SRH పవర్ ప్లే బౌలింగ్ బైడెన్ కాస్కి నిన్న ఇంజురీ ఉంది అని చెప్పి తను ఆడలేకపోయిండు. అతని ప్లేస్లో డేవిడ్ పెయిన్ వచ్చిండు. ఓకే 2 wickets తీసుకున్నా కూడా టైంకి రాలేదు, అంతే. పవర్ ప్లే ఒకటి ఉంటే సెట్ అయిపోతుంది. ఫస్ట్ మ్యాచ్ లాస్ అయ్యారు కదా, సో ఇంపాక్ట్ ఏమైనా పడుతుంది అంటారా ఈ సీజన్ మీద? ఇంపాక్ట్ పడదు అని అనుకుంటున్నా, బికాజ్ వాళ్ళ ఫార్ములానే అది. దే మేడ్ 220 or 280 ఆర్ ఆల్ అవుట్ ఫర్ 160, అదే వాళ్ళ ఫార్ములా. అది ఎలా అంటే మనకు అందరికీ తెలిసినట్టే 2 sides పదనున్న కత్తి లాంటిది. వీళ్ళ స్ట్రాటజీస్ అన్నీ ఉంటే వీ కెన్ సీ స్కై హైలో ఉంటారు, లేకపోతే అదత్ పాతాళంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు నమ్ముకున్న ఫార్ములా అదే ఫార్ములాతో 2024 ఫైనల్స్కి వెళ్ళారు. చెన్నై పిచ్ కాబట్టి అప్పుడున్న పిచ్కి కొంచెం స్లో డౌన్లో ఉండడం వల్ల తడబడ్డారు. సో వాళ్ళ ఫార్ములా అదే, మనం ఏం చేయలేము దాన్ని. అదే. సో నెక్స్ట్ మ్యాచ్కి SRH ఇంప్రూవ్ అవ్వాలంటే ఏం చేయాలి? మెయిన్ బౌలింగ్ ఒకటి చేసుకుంటే చాలు. బ్యాటర్స్ ఉన్నారు, బ్యాటర్స్ విల్ టేక్ కేర్, నో వరీస్. బౌలింగ్ ఒకటి కొంచెం సూపర్ చాలా 100కి 100 out of 100. ఆ సాల్ట్ అక్క క్యాచ్ పట్టకపోయింటే హీ కెన్ మేక్ సెంచరీ ఎస్టర్డే. బట్ కెప్టెన్సీ ఓకే, బట్ కీపింగ్ ఇంకొంచెం మంచిగా చేసి ఉంటే బాగుంటుండే. కెప్టెన్సీ ఓకే, మనకి ఎక్కువ రిసోర్సెస్ లేనప్పుడు ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేయడం పర్లేదు. హీ డిడ్ వెల్. ఇప్పుడు SRH నిన్న ఓడిపోయింది కదా, ఎందువల్ల అంటారు? అసలు ఎక్స్పెక్ట్ చేశారా SRH ఓడిపోతుందని? ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంటే బౌలింగ్ ఒకటి వీక్గా ఉంది, బౌలింగ్ బాగోలేదు, అందువల్ల ఓడిపోయింది. ఇప్పుడు టీమ్ పర్ఫార్మెన్స్లో బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఏంటని మీరు అనుకుంటున్నారు? అది బౌలింగ్ పెర్ఫార్మెన్స్ బాగుంటే అప్పుడు కొంచెం ఇంప్రూవ్ అవుద్దండి. అదే వీక్గా ఉంది. బ్యాటింగ్ అయితే బాగుందండి. ఓకే, మరి ఇప్పుడు SRH టీమ్ కాంబినేషన్ కరెక్ట్గా ఉందనుకుంటున్నారా, లేదంటే చేంజెస్ ఏమైనా కావాలనుకుంటున్నారా? బౌలింగ్లో చేంజెస్ చేస్తే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మ్యాచే లాస్ అయింది కదా, మరి SRH మీద ఫస్ట్ సీజన్ కాబట్టి ఏమైనా ఇంపాక్ట్ పడుతుంది అంటారా? అలాంటిది ఇంపాక్ట్ ఏమి ఉండదండి, స్టార్టింగ్ మ్యాచే కాబట్టి పర్వాలేదు. ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్కి SRH ఇంప్రూవ్ అవ్వాలంటే ఏం చేయాలి? అదే బౌలింగ్ టీం ఒకటి కొంచెం మార్చుకోవాలి. బౌలింగ్ వీక్గా ఉంది కాబట్టి అప్డేట్ చేయాలి. ఇప్పుడు SRH నిన్న ఓడిపోయింది కదా, అసలు ఎందుకు ఓడిపోయింది ఎక్స్పెక్ట్ చేశారా మీరు? ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా ఓడిపోయింది. అది ఎందుకు ఎక్స్పెక్ట్ చేసినామంటే అది ఇంకా చెప్పలేము అది. ఎందుకంటే అక్కడ సైడ్ బెంగళూరు మ్యాక్సిమం కొట్టదేమో అనుకున్నాము, కానీ అది అట్లా అయిపోయింది. ఇంకా ఇట్స్ హ్యాపెన్. ఇప్పుడు SRH ఓడిపోయింది కదా, ఎందువల్ల అంటారు? అసలు ఎక్స్పెక్ట్ చేశారా SRH ఓడిపోతుందని? అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. బ్యాటింగ్ 300 కొడతారనుకున్నాం, కానీ కొట్టలేదు. అభిషేక్ శర్మ మీద అంతా హోప్స్. అభిషేక్ శర్మ అయిపోయిన తర్వాత మ్యాచ్ క్లోజ్ చేస్తారు. ఫీల్డింగ్ అంతా క్యాచెస్ డ్రాప్ చేశారు. అది ఒకటి ఫేక్గా చేశారు మేడం. ఫిల్ సాల్ట్ బౌండరీ లైన్ మీద అది క్యాచ్, అది నాట్ అవుట్. బౌలింగ్ డిసడ్వాంటేజ్ అంతా. టోటల్ డిసప్పాయింట్మెంట్ మేడం బౌలింగ్ అయితే. మేము అనుకున్న స్థాయిలో పర్ఫామ్ చేయలేదు వాళ్ళు. సో దట్స్ వై వీ ఫెయిల్డ్. నేనైతే లివింగ్స్టోన్ వస్తాడని అనుకుంటున్నాను, కానీ రాలేదు నిన్న. అది కూడా ఒక రీజన్ ఓడిపోని. ఈరోజా నిన్నటి మ్యాచ్ SRH గెలవాలి అంటే ఎలాంటి మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలి అంటారు? అంటే మనది మ్యాక్సిమం టాస్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవాలి, ఎందుకంటే బౌలింగ్ మనకి వీక్గా ఉంది కాబట్టి. సో దట్స్ ఇట్.